ఓకే, అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మనమంతా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయింది, జగన్ రెడ్డి పని అయిపోయింది, ఈ ప్రభుత్వం పని కూడా అయిపోయింది. పైన జగన్ రెడ్డి అన్ని సర్దుకుంటా ఉన్నాడు, ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యేలు కూడా సూట్ కేసులు సర్దుకొని రెడీగా ఉన్నారు. అంటే ఇంక ఎలక్షన్ అయిపోతానే ఏ రాష్ట్రానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం బిజినెస్లు చేసుకోవాలి బయట అని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అక్కడ జగన్ రెడ్డి కూడా తన పని అయిపోయిందని చెప్పేసి ఆయనకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా కూడా తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఉదాహరణకు నిన్నటి రోజు బీసీ అయినటువంటి కాపు రామచంద్రారెడ్డి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మొన్నటిదాకా మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు మాజీ మంత్రి పక్కన ఉన్నటువంటి శంకరనారాయణ గారు. ఎందుకంటే అక్కడ కూడా శంకరనారాయణ అనుచరులంతా కూడా ధర్నాలు అవి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కదిరైతేనేమి చాలా నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఈ జగన్ రెడ్డి పని అయిపోయింది, ఈ వైసీపీ పని అయిపోయింది, ఇంకా మూటాముళ్ళు సర్దుకుంటే మంచిది. ఈ పార్టీ నుంచి మనం కూడా ఇతను చేసిన పనికి మనం కూడా రోడ్లను పడిపోయే పరిస్థితికి వచ్చేసినాం, అంటే జనాలతో మూపించుకునే పరిస్థితికి వచ్చేసినామని చెప్పేసి వాళ్ళు కూడా లోన్లోనే టికెట్లు ఇవ్వకపోతే సంతోషపడుతున్నారు. అది జగన్ రెడ్డి తెలిసినట్లేదు, మళ్ళీ ఆయన పక్కకి ఆయన పంపిస్తారేమో అని చెప్పేసి తిరుగుబాటు బావట ఎగరేసినట్లు వాళ్ళు కూడా నటిస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆడికి ఇటుకి మారితే ఊరికి ఆడిపోయి గెలిచేదిలే పెట్టేదిలే, మనం ఈ జగన్ రెడ్డికి ఉండే చెడ్డపేరంతా మనకు వస్తుంది, అక్కడ పోయినా మనం ఓడిపోయేదే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అభద్రతా భావంతో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా పాలన జరగలేదు, ప్రభుత్వం అసలు గాడి తప్పింది. మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా 26 రోజులైంది ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు అంతా కూడా, ఆయాలంతా కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే అసలు వాళ్ళ సమస్యలు ఈయన నాయకుడు లేడు, నాథుడు లేడు, పరిష్కరించే మార్గం కూడా ఈ ప్రభుత్వం చూడలే. అంటే అవే పెద్ద సమస్యలేం కాదు. ఈ జగన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసుకుంటూ ఏదో నోటుకొచ్చిన వాగ్దానాలు ఇచ్చేశారు ఆ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు. పక్క రాష్ట్రం కన్నా ఎక్కువ ఇస్తాం, ఆ రాష్ట్రం కన్నా బాగా పరిపాలన చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఎంత ఇస్తున్నారు ఇప్పుడు మీరు? అంటే తీర్చే కలివి కానటువంటి వాగ్దానాలను చేసి, తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళు ధర్నాలు చేసినా, నిరసన కార్యక్రమాలు చేసినా వాళ్ళ మాట వినే పరిస్థితులు లేదు, వాళ్ళ డిమాండ్ తీర్చే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం, అంటే ఈ ప్రభుత్వం పని అయిపోయింది. వాళ్ళకు కూడా తెలిసిపోయి, అదే పారిశుద్ధ కార్మికులు, అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు, గత వాళ్ళు కూడా దాదాపుగా ఇప్పటికి 12 రోజులు అయిపోతా ఉంది మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేపట్టి, కానీ వాళ్ళతో చర్చలు జరిపే నాథుడు కూడా లేడు. అంటే అక్కడ మంత్రులు కూడా ఇష్టం లేదు, ఈ ప్రభుత్వం ఎలాగో వెళ్ళిపోతా ఉంది, ఇంక మనం అనవసరంగా మాట్లాడడం ఎందుకు, తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు, గతంలో వచ్చిన తప్పు వాగ్దానాలే మనం ఎంతవరకు నెరవేర్చలే, మళ్ళీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి వాళ్ళతో మూపించుకునేది ఎందుకు, అంగన్వాడీ వాళ్ళతోనూ మున్సిపాలిటీ వర్కర్లతో అని చెప్పేసి ఎవరు కూడా చర్చలు జరిపే కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి చెప్తే కూడా మంత్రులు ముందుకు రావడం వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని మారుస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని. మార్చాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థిని కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థిని. ముఖ్యమంత్రిని మార్చాలి. ఇక్కడ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చేందుకు, జగన్ రెడ్డిని గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధమైనారు. అది తెలిసిపోయింది జగన్ రెడ్డికి. ఏదో జిమ్ముక్కులు చేసుకుంటూ అంటే ఈ యొక్క ప్రజా వ్యతిరేకత అంతా కూడా ఎమ్మెల్యేల మీద ఉంది, ఎమ్మెల్యేలతోనే చెడ్డపేరు వచ్చిన ఒక అభూత కల్పన కల్పిస్తా ఉన్నాడు. అంటే ఇదంతా నా తప్పు కాదు అన్నట్లు ఆయన ఈ యొక్క తప్పించుకుంటేకి ఈ ఎత్తుగడ వేశాడు. ఎమ్మెల్యేలు స్థానభ్రంశం, అంటే ఈ నియోజకవర్గాల నుంచి ఆ నియోజకవర్గం పంపించాం, ఇవి చేసుకుంటూ ప్రజలు మభ్యపెట్టే చేస్తాడు. ప్రజలు విఘ్నులు,
జగన్ రెడ్డి నువ్వు చేసినటువంటి 5 సంవత్సరాలు నువ్వు చేసిన నిర్వాహకం చాలు, నువ్వు వెళ్ళిపోయినా మాకు వద్దని చెప్పేసి ప్రజలు ఆయన తిరస్కరించారు. ఆ యొక్క తిరస్కరణలో భాగంగా వారి పార్టీలో కూడా వాళ్ళ సొంత పార్టీలో ఈరోజు తిరుగుబాటు పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా చూస్తా ఉన్నాం మనం, సొంతంగా మీ యొక్క సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు, సొంత తల్లికే న్యాయం చేయలేదు, మీ కుటుంబాన్నే నువ్వు సరిగా చూసుకోలేని వ్యక్తి ఇంకా ప్రజలకు ఏం చేస్తావని చెప్పేసి ప్రజలు ఈరోజు గ్రహించారు. ముఖ్యంగా చూస్తున్నాం మీ యొక్క చెల్లెలు షర్మిలమ్మ గారు, నువ్వు జైల్లో ఉన్నప్పుడు, జగన్ రెడ్డి గారు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం పాదయాత్రలు చేసి పల్లె పల్లె తిరిగి ఎన్నో ఉద్యమాలు చేసింది. అటువంటి షర్మిల గారినే మీరు ఈరోజు రోడ్డును పడేశారు. ఆమె పక్క రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టింది, ఆరు నడపనీకున్న పార్టీ నువ్వు పక్క రాష్ట్రంలో ప్రభుత్వంతో కొల్లుడైపోయి ఆమెను అక్కడ పార్టీని నడపకుండా అడ్డుపడ్డ సొంత చెల్లెలు కూడా నువ్వు. ఆమె లాస్ట్కు ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలు కలిపేదాకా నీ యొక్క కక్ష సాధింపు చర్యలు అంతవరకు సొంత చెల్లెల మీద తీర్చుకున్నావు. సొంత బాబాయిని ఈరోజు సొంత బాబాయిని చంపితే ఎవరు చంపినారు ఇంతవరకు కూడా బయట తీసే పరిస్థితులు నువ్వు. ప్రతిపక్షంలో ఉన్నాడేమో సిబిఐ దర్యాప్తు కాలను, ఆ దర్యాప్తు కాలను. ఈరోజు స్వయం ప్రభుత్వమే నీ చేతిలో ఉంది, పోలీసే నీ చేతిలో ఉంది. ఇంతవరకు కూడా దాని దర్యాప్తుని ముందుకు రాగలను. ఎందుకు? దర్యాప్తు చేస్తే నీ తమ్ముడు దాంట్లో దోషి, మీ చిన్నాయన దాంట్లో దోషి, ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి దాన్ని కప్పెడతా ఉన్నావు. సొంత మీ తల్లి మన విజయమ్మ గారిని, ఆమెను హైదరాబాద్లో కూర్చోబెట్టేస్తే ఆమెకు ఉన్నటువంటి అధ్యక్ష పదం కూడా రాజీనామా చేసేదాకా వదలలే నువ్వు. సొంత తల్లి గౌరవాధ్యక్షులుగా ఉంటే వైసీపీకి ఆమె రాజీనామా చేయించావు ఆమెతో. ఎక్కడ నువ్వు ఏం పాలన చేస్తావు? ప్రజలకు ఏం న్యాయం చేస్తావు? నీ కుటుంబంలోనే తల్లిని చెల్లిని ఉద్ధరించలేని వ్యక్తివే నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేస్తావు? తప్పకుండా ప్రజలు విఘ్నులు, వారికి తెలుసు నీ పని అయిపోయింది, నేను ఇంటికి వాళ్ళని నుంచి మీ ఎమ్మెల్యేలు కూడా తెలిసిపోయింది. మీ ఎమ్మెల్యేలు కూడా నాకు తెలుసు. ఇప్పుడు ధర్మవరంలో కూడా ఇంతకుముందు గుర్రాలు బోట్లు కనపడుతున్నాయి, పైన లైట్ హౌస్ కనపడుతుంది అంట అండి. ఇప్పుడు గుర్రాలు లేవు, బోట్లు లేవంట, పైన లైట్ హౌస్ లేదంటే ఆఫ్ చేస్తాను చెప్పి ఉప్పులో లైట్ ఎవరు చెప్తాను ఆ పైకి చూస్తే లైట్ కనపడుతుంది సార్, అదే మన గుర్రాల కోట అంట అండి. ఇప్పుడు ఆ గుర్రాల కోటలో ముప్పులో లైట్ కూడా లేవంట, లైట్లు ఆఫ్ అయిపోయినాయి. ఎప్పుడే అంటే గుర్రాలు లేవు, బోట్లు లేవు, అన్ని మాయమైపోయినాయి. తెలిసిపోయింది. సూట్ కేసు అడిగి పెట్టుకున్నారు, ఎక్కడ పోల్లా, ఏ రాష్ట్రానికి పోల్లా, ఏ బిజినెస్ చేసుకోవాలా. అప్పుడే బుద్ధిమంతుల మాదిరి ఎంత బాగా తిరుగుతుంటారు, పొద్దున్నే ఒక కండవ కట్టేసుకొని ఇట్లా. ఇంతకుముందు లేచు నువ్వు అంత బిల్డప్ ఉండి ఇంతకుముందు అంతా. ఇప్పుడు అంత బుద్ధిమంతుల మాదిరి కండవ వేసుకొని మెల్లకి ఇట్లా కండవడు కంటేసుకొని పొద్దున్నే ఎత్తనే చేస్తా ఊరూరు తిరుగుతున్నారు. అంటే ఫస్ట్ చేసిన తప్పుడు పనులన్నీ మర్చిపోవాలని చెప్పి జనాల దగ్గరికి ఏదో నమస్కారాలు పెట్టుకుంటా తిరుగుతా ఉండవు. ఎవరెన్ని తిరిగినా, ఈ ఎమ్మెల్యే ఎన్ని తిరిగినా, జగన్ రెడ్డిని జిమ్మిక్కిలు చేసినా ప్రజలు తప్పకుండా మిమ్మల్ని గద్దె దించుతారు, మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. అదేవిధంగా రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మీటింగ్ పెట్టడం, ఏదో ఒక మంత్రో లేకపోతే ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది, ఇంకా మాట్లాడేకి ఏంది లేదు. ఓన్లీ 3 పెళ్లిళ్ళు 3 పెండ్లాల గురించి మాట్లాడతావు. ఇది తప్పితే నీకు వేరే కాన్సెప్ట్ లేదు. ఆ మొన్నటికి మొన్న మీటింగ్ పెట్టి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఇది సంస్కారమా? ఒక వ్యక్తి మీద పదే పదే వ్యక్తిగత విమర్శలు చేయడం భావ్యమా? మంచిది కాదు ఇది. ఫస్ట్ మీరు సంస్కారం నేర్చుకోండి. మీ ఇంట్లో మహిళలను గౌరవించేకి నీకు చేత కాదు, కానీ పక్క వ్యక్తుల గురించి విమర్శలు చేస్తారు, పక్క వ్యక్తుల యొక్క జీవితం గురించి విమర్శలు చేస్తావు. ఇది మానుకో. ఎందుకంటే నీకు ప్రజలు దగ్గరలో గుణపాఠం చెప్తారు. గుణపాఠం చెప్పే టైం కూడా ఇంకా 3 నెలలే ఉంది. 3 నెలలు చూడు, 3 నామాలు పెట్టారు. నీకు ఖచ్చితంగా చెప్తాను. నామాలు బీకేసి నిన్ను ఇంటికి పంపించేస్తారు. ఎందుకంటే మీరు నామాలు పెట్టరు కాబట్టి అది ఖచ్చితంగా పెట్టి పంపించేస్తారు. గ్యారెంటీ నీకు డెఫినెట్ గా తప్పకుండా తొందరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఏమన్నా ఉన్నాయి మీరు అడిగేటివే చెప్పండి. నేను కొత్త సంవత్సరం కదా, అంత కొత్తగా అంత మంచిగా ఉల్లాసంగా చేద్దాం, మాట్లాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తులు ఉన్నారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులతో ఎన్ని సీట్లు? పొత్తుల్లో ఎన్ని టీడీపీ జనసేన పొత్తుల్లో ఎన్ని సీట్లు అనేది టీడీపీ జనసేన అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా రాష్ట్రంలో జనసేన పార్టీ కీలక రోల్ తీసుకుంటుంది. అందులో భాగంగా మంచి అంటే అధ్యక్షులు ఎదురు కూర్చొని తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారు. అది దాంట్లో గ్యారెంటీగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, ఎందుకంటే జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అనే ఏకైక లక్ష్యంతో, ఈ యొక్క దుష్ట పాలన అంతమంది ఏకైక లక్ష్యంతో
ఆయన కంకణం కట్టుకున్నారు. ఆయన ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఈ దుష్టపాలన అంతమొందించాలనుకున్నారో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చెల్లనీయకుండా ఇక్కడ కూడా ధర్మవరంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కేతిరెడ్డి దుర్మార్గ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ఖచ్చితంగా ధర్మవరంలో జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుంది. ధర్మవరంలో జనసేన పార్టీ జెండా ఎగరేస్తుంది. 25 నుంచి 30 సీట్లు ఉంటాయి అంటున్నారు. అట్లేదు అట్లా అవి సీట్లు ఎన్ని ఏమనేది మనము పూర్తిగా ప్రచారం దండిగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క వైసీపీ వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. అంటే ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని చెప్పేసి ఎన్ని సీట్లు అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అంతే. ఎవరికి తెలియదు పెద్దగా మా పార్టీలో. ఈ వైసీపీ వాళ్ళ మైండ్ గేమ్ అదే, ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని చెప్పేసి వీళ్ళు ఒక సోషల్ మీడియాలో దాన్ని ప్రాపగండ చేస్తూ ఉంటారు. అదేం కాదు, తప్పకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి మంచి నిర్ణయం తీసుకుని సరైన టైంలో తప్పకుండా ప్రకటిస్తారు. బీజేపీ ఒక్క నిమిషం అందరికి చెప్తా. బీజేపీ జనసేన బీజేపీ ప్రస్తుతం మిత్రపక్షాలు. టీడీపీతో కలిసి రావాలని చెప్పేసి మా అధ్యక్షుల వారు కూడా గతంలో కూడా మనమంతా కలిసి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. కలిసి వస్తే మంచిదని. అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అన్ని పక్షాలని కలుపుకోవాలనుకుంటా ఉన్నారు. అది ఇంకా ప్రాసెస్ లో ఉంది. తొందరలోనే అది ఏంటి అనేది తెలిసిపోతుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఈ రాష్ట్రానికి జగన్ అనే ముఖ్యమంత్రి నెక్స్ట్ ఎందుకు రావాలి అనే కార్యక్రమం పైన ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఎట్లా ప్రస్తుతం మున్సిపాలిటీలో కౌన్సిలర్లు జగన్ అనే ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రికి ఎందుకు కావాలి, ఎందుకు కాకూడదు, ఎందుకు కాకూడదనే కదా మనం కూడా చెప్తాం. ఎందుకు కాకూడదు అంటే ఈ ఇసుక మాఫియాలు, భూదందాలు, ఈ రౌడీలు ఇవన్నీ అంతమొందాలంటే ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి రాకూడదు. వాళ్ళు వస్తే అవన్నీ బాగుంటాయని చెప్తా ఉన్నట్టున్నారు. అవన్నీ ఆయన వస్తే అవన్నీ పోతాయని చెప్పి మేము చెప్తున్నాం. అందుకని ఆయన రాకూడదని మా నిర్ణయం. వాళ్ళేం నిర్ణయము, అవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటారు. మేము అవన్నీ ఉండకూడదంటే ఆయన రాకూడదు అని జనసేన టీడీపీ కోరుకుంటా ఉంది. ధర్మవరంలో శ్రీరామ్ మీరు జెండా ఎగరేస్తాం మేమేమో అంటున్నారు. ఇట్లా మీరు అంటే మీ పొత్తులో భాగంగా ఏమన్నా మీకు ఏమైనా సూచనలు ముందస్తుగానే ఏమన్నా వచ్చినాయా, లేకపోతే ఏది మీ భవిష్యత్ కార్యాచరణ ఏమి? ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు అవుతుంది ధర్మవరంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా. ఇక్కడ వైసీపీ మీద ఒక యుద్ధం చేస్తూ ఉండేది. ఎవరు ఇక్కడ మీ అందరికీ తెలుసు. మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? 6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ స్థానికుడిని. ఇక్కడే ఉంటా, రాత్రిపూట ఇక్కడే వండుకుంటా, పగులు ఇక్కడే ఉంటా. ఏదైనా కార్యక్రమాలు ఏదైనా సొంత పర్సనల్ పనులు ఉంటే పోయి ఏదో ఒక రోజు 2 రోజులు బయటకు పోయిస్తా ఉంటా. అనునిత్యము ప్రజలకు అందుబాటులో 6 సంవత్సరాల నుంచి ఉండి ఇక్కడ వైసీపీ యొక్క దుర్మార్గాలను ఎండగడతాంటే జనసేన పార్టీ మాత్రమే. దాంట్లో ఎవరికైనా అనుమానం ఉందా? చెప్పండి. ఎవరికైనా ఉందా? లేదు కదా. ఎవరికైనా ఉంటే చెప్పండి. నేను ఇక్కడ అందుబాటులో లేను, గత 5 సంవత్సరాల నుంచి వైసీపీతో యుద్ధం చేయలేదు అని ఎవరికైనా అనుమానం ఉంటే చెప్పండి. నేనే గుర్తు చేస్తాను. అక్కడ కేసులు పెట్టినా వైసీపీ వాళ్ళు జనసేన వీళ్ళ మీద పెడతారు, ముద్దాయిలు చేసిన జనసేన లీడర్ల మీద పెడతారు. ఇప్పుడు నా మీద కేసులు పెట్టారు. నేను మొన్న ఏం పెట్టారు? నా మీద చెప్పండి, ఆర్మ్స్ కేసు పెట్టారా? నా గన్మెన్ తీసిపోయి గన్ను సీజ్ చేసి పెట్టేశారు. ఊరికే ఇంటిగా ఉండే గన్మెన్ తీసిపోయి పట్టుకుని రా స్టేషన్ రా పండుదని చెప్పేసి గన్ను సీజ్ చేసేశారు నిష్కారణంగా. ఆ తీసి తప్పుడు కేసు ఒకటి పెట్టారు. గతంలో నా భార్య మీద కేసు పెట్టారు. నా ఎంపీటీసీ ఎలక్షన్లో అప్పుడు ఓటేసేకపోతే ఊరికే వాళ్ళని వీళ్ళు కొట్టినారని చెప్పి ఒక కేసు పెట్టారు. గతంలో మీకు తెలుసు బత్తలపల్లిలో ఎంపీటీసీ ఎలక్షన్లో అప్పుడు దాడులు చేశారు. కానీ ధీటుగా ఎదుర్కొన్నాం కదా. జనసేన పార్టీ ఎదుర్కొందా లేదు ఇక్కడ. అంటే వైసీపీని జనసేన పార్టీ ధీటుగా ధర్మవరంలో ఎదుర్కొనేది జనసేన పార్టీ మాత్రమే. అందులో భాగంగా తప్పకుండా జనసేనకి ఇస్తారు ఇక్కడ అనేది ఒక నమ్మకం మాకు. అంటే ధర్మవరం జనసేన పార్టీకి ఇస్తారు అనేది మా నమ్మకం. ఎందుకంటే మా అధ్యక్షుల వారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఆయనకు మా మీద పూర్తి విశ్వాసం ఉంది. అందులో భాగంగా ధర్మవరంలో ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని చెప్పేసి గతంలో కూడా జనసేన పార్టీని పోటీ చేస్తుంది. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు అభద్రతా భావంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేశాం. అందులో భాగంగా తప్పకుండా
మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటుంది జనసేన పార్టీ. నేను ఎందుకంటే మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. పవన్ కళ్యాణ్ గారు క్రమశిక్షణ గల నాయకుడు, ఆయన సిద్ధాంతాలతో వచ్చిన నాయకుడు. అందులో భాగంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, మధుసూదన్ రెడ్డి గారు మీరు ధర్మవరంలో పోటీ చేయండి అన్నా పోటీ చేస్తా, మధుసూదన్ రెడ్డి గారు మీరు ఏం అవసరం లేదు ఈసారి ఖాళీగా ఉండండి అన్నా ఊరుకో ఉంటా. అర్థమే? పార్టీకి పని చేయండి మధుసూదన్ రెడ్డి గారు, మీరు మీ సేవలు పార్టీకి అవసరం, మీరు ఈసారి వద్దులే పోటీలు అన్నా రెడీ. లేదు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడే పోటీ చేయండి ధర్మవరంలో, ఎందుకంటే మీ యొక్క సర్వీస్ అవసరం ఉంది ఈ ప్రభుత్వంలోనూ మన పార్టీలోనూ అంటే పోటీ చేసే కూడా సిద్ధమే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా నేను పాటించేకి సిద్ధంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తను. జనసేన పార్టీలో నేను కార్యకర్తగా పనిచేసే కూడా నేను సిద్ధం. ఎందుకంటే నేను జనసేన పార్టీలో చేరిన రోజే 25 సంవత్సరాలు కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక అవగాహనతో, ఒక అండర్స్టాండింగ్ తో నేను జనసేన పార్టీలో చేరా. నేను చేరిందే కూడా కాకినాడ బహిరంగ సభలో స్వయాన మా అధ్యక్షుల వారే ప్రకటించారు ఆ రోజు. ఏమని? మధుసూదన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు మనతో కలిసి పనిచేసేకి జనసేన పార్టీలో చేరుతా ఉన్నారు, ఆయన మనతో 25 సంవత్సరాలు కలిసి పనిచేస్తారని చెప్పేసి ఆయన ఆ రోజు ప్రకటించారు. ఆ ప్రకటనకు నేను బద్ధుడను. అంటే ఆ నిర్ణయానికి నేను ఇప్పుడు కూడా బద్ధుడనై ఉండా. కాబట్టి ఆయన పోటీ చేయమన్నా, పోటీ చేయొద్దన్నా, ఖాళీగా ఉండమన్నా, పార్టీకి పని చేయమన్నా, కార్యకర్త ఉండమన్నా అన్నిటికీ సిద్ధంగా ఉంటా తప్ప క్రమశిక్షణగా ఉంటాము. ఖచ్చితంగా ఆయన నిర్ణయమే శిరోధార్యం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేక ఓటు చీల్చినీను చెప్తున్నాడు, మీరు కూడా ఇక్కడ కేతిరెడ్డికి వ్యతిరేక ఓటు చీల్చినీను చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఏ విధంగా ప్రకటించాడో నేను అది చెప్తున్నా. ధర్మవరంలో కేతిరెడ్డిని గద్దె దించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును, కేతిరెడ్డి వ్యతిరేక ఓటును చీలనివ్వను. ఎవరు ఎన్ని చేసినా, ఎవరంతా పోట్లాడినా నేను అందరిని అవసరమైతే వారందరినీ కూడా కలిపి, వారందరినీ కూడా చర్చలు జరిపి అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ధర్మవరంలో కేతిరెడ్డిని దించేదే నా ధ్యేయంగా పనిచేస్తా. ఇంకోవైపు ఏమంటే మీరు గురాల కోట్లు ఇప్పటికే లైట్లు ఆఫ్ చేశారని చెప్తున్నారు. తర్వాత ఆల్రెడీ ఇప్పటికే ఆయన కేతిరెడ్డి గ్రామాల్లో విస్తృతంగా 10 రోజుల నుంచి ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టినాడు. ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని. ఇంకా అపోజిషన్ పార్టీ వైపు ఎవరికి టికెటే కన్ఫర్మ్ కాలేదు, కాబట్టి నేనే అభ్యర్థిని, నేనే గెలుస్తాను. దానికి మీరేమంటారు? కేతిరెడ్డి గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ తిరగల జిమ్ముకు చేస్తున్నాడు. అంటే ఊరికే పొద్దున్న లేస్తేనే యూట్యూబ్ లో వ్యూస్ కోసం బిల్డప్లు ఇస్తున్నాడు తప్ప ప్రజలకు పనిచేసింది. గత 5 రోజుల నుంచి ఏదో కండువా చుట్టేసుకొని నేను వైసీపీ అన్నట్టు. ఇంతకుముందు ఎవరైనా వైసీపీ కండువా చూసినావా? ఎవరైనా చూసి నాకు చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. వైసీపీ కండువా మీరు వేసుకుంటే నాకు ఎవరైనా చెప్పండి. కేతిరెడ్డి ఎప్పుడు వైసీపీ కండువా లేదు, ఆయన సొంత వైసీపీ కండువా లేదు. అంతా వాళ్ళ జగన్ రెడ్డి అట్లా మోనార్కో, ఈయన అట్లా మోనార్కేడా. అంటే నేనే ఇక్కడ రాజు, నేనే రారాజు, నాకు కోటు ఉంది, మా జగన్ రెడ్డి కన్నా కోట్ లేదు కానీ నాకు కోటు ఉందేడా అని చెప్పి పెద్ద లైట్ వేసి గుర్రాలు పెట్టి, అంటే వాళ్ళ జగన్ రెడ్డి అంతా పైన తిరిగితే హెలికాప్టర్లో ఇక గుర్రాల మీద కూడా తిరిగారు. మీరు చూశారు లేదో, గుర్రాల మీద ఓ రోజు గుర్రాలు వేసుకొని వచ్చాడు ధర్మవరం టౌన్లోకి. గుర్రాలు వేసుకొని ఇంటికి అట్టించి అటుకు పోతాడు. ఆడ సాయిబాబా కుడతావా బోట్లు ఉంటాయి, ఆ బోట్ ఎక్కుతాడు. అట్టించి మళ్ళీ బోట్ ఎక్కి ఆ లైట్ హౌస్ లోకి వెళ్తాడు, ఆ గుర్రాల కొండలోకి వెళ్తాడు. ఇప్పుడు ఏదో నాకు ఎవరో చెప్పడం ఏమంటే ప్రజలు ఇంతకుముందు అనేవాళ్ళు, బా ఆడ లైట్ వేసిచ్చాడు సార్, ఆ లైట్ కనపడేది సార్ గుర్రాల కొండ అని చూపించింది ఇంతకుముందు నాకు ఒకసారి. ఇప్పుడు ఏమో సార్ గుర్రాలు కనపడలేదు, లైట్ కనపడలేదు సార్, ఏమో ఒక 2-3 నెలల నుంచి మొత్తం అన్ని ఆఫ్ చేసేసినారు, ఏమైందో గుర్రాల కన్నా సరిగ్గా కనపడలేదు సార్ అంటున్నారు. అంటే నువ్వు చెప్తున్నా చూడు, ఇప్పుడు తెలిసిపోయింది. అంటే నా కథ అయిపోయింది, ఇంకా నేను తిరగాల ప్రజల్లో అని చెప్పేసి వాళ్ళ జగన్ రెడ్డికి ఎట్లా అర్థమైందో ఈ కేతిరెడ్డి కూడా అర్థమైందా? అంత సూట్ కేసులు కూడా సర్దుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రాసెస్ అందులో భాగంగా ఇక్కడ కూడా జరుగుతా ఉంది. ప్రతిపక్ష పార్టీల నాయకులను వాళ్ళలో ఉండే బలహీనతలను ఆసరాగా తీసుకుని ఎమ్మెల్యే లబ్ధి పొందినాడు. అవును, ఈసారి కూడా అదే ప్లాన్ లో ఉన్నాడు అనేది ఒక భావన. గతంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల బలహీనతలతో ఎమ్మెల్యే తీసుకుని గెలిచాడు. ఈసారి అదే ఇదిగా ఉన్నాడు. నాకు కూడా ఏదో చెప్పారు, బాగా సంతోషపడుతున్నాడు అని చెప్పేసి. ఈ ప్రతిపక్షంలో మా వాళ్ళు కొద్దిగా, అంటే మా మిత్రపక్షాలు కొద్దిగా ఈ మధ్య కాలంలో ఏదో ఈ స్టేట్మెంట్ దాన్ని చూసి బాగా సంతోషపడుతున్నాడు అని చెప్పారు. కానీ మామూలుగా మనం అంటారు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, 3 సింహాలు నేను 4వ సింహం అని. అట్లా వీళ్ళందరినీ కలిపేకి నేను ఒకటి ఉండే ధర్మారంలో చెప్తుంది ఇంతకుముందు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏ విధంగా చీలనివ్వడో
ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటును, ఈ కేతిరెడ్డి వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను. ఖచ్చితంగా ప్రతిపక్షాలంతా ఏకతాటిపైకి వస్తాం. ఒకవేళ మా మిత్రుల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అది సహజంగా ఏ పార్టీలో అంటే డిఫరెంట్ మెంటాలిటీలో డిఫరెంట్ పార్టీలో ఉన్నప్పుడు వారు డిఫరెంట్ భావాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏకతాటిపైకి తీసుకొని వస్తాం. ధర్మవరంలో తప్పకుండా అందరూ ఒకటైతారు. ఏమి కేసిరెడ్డి సంతోషపడాల్సిన అవసరం లేదు. గతంలో జరిగిన తప్పు మళ్ళీ పునరావృతం కాదు, జరగనివ్వము. కేతిరెడ్డి వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ధర్మవరంలో చీలదు. కేతిరెడ్డి ఓటమే ధ్యేయంగా నేను పనిచేస్తా. అందరినీ కలిపి ఖచ్చితంగా ఒక వేదిక మీద తయారైపోయి ఇతని ఓటమిని ఖచ్చితంగా తీసుకొస్తాం. ఏం టెన్షన్ పెట్టుకోవద్దండి. ప్రస్తుతం మండలాల్లో ప్రచారం కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు వచ్చినాయి. ఆ పథకాలు ఒక పాంప్లెట్ ప్రజలకు ఇస్తూ ఇంటింటికాడ ప్రచారం కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగా నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తాను అనేది ఆ పాంప్లెట్ తో పాటు ఇంకో పాంప్లెట్ కూడా ఇస్తే మేలు. ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసినాడు, ఎక్కడెక్కడ కొండ కట్టాడు, కొండ మీద కోట కట్టాడు, ఎన్ని స్టీమర్లు ఉన్నాయి, బోట్లు, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎంత కంకర ఇది ఎంత ఇసుక దోపిడీ చేశాడు, ఎన్ని భూ కబ్జాలు చేశాడు, ఎన్ని కొండలు మాయం చేశారు, ఎంతమంది కొంపలు కూల్చారు ధర్మవరంలో, ఎంతమందిని కాళ్ళు ఎరగొట్టించినారు, ఎంతమందిని చంపించినారు, ఇవి కూడా తిమ్మలేదు పాంప్లెట్. అవి బేరీజ్ చేసుకొని చిత్రగుప్త అది వేస్తారు ప్లస్లు మైనస్లు. ఇవి అది కూడా మంచితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటాడు. ఎందుకంటే ఆర్బీఐ దీపం వెళ్తురు ఎక్కువ అయిపోయింది. రాష్ట్రంలో జగన్ రెడ్డి పని అయిపోయింది, ధర్మవరంలో కేతిరెడ్డి పని అయిపోయింది, సచివాలయాల్లో కేతిరెడ్డి పని అయిపోయింది. ఇంక ఓటమే, ఇంక వాళ్ళు సూట్ కేసు సర్దుకొని కూడా రెడీగా ఉన్నారు. అది తీసుకొని పోయితే లైట్ తొందరలో. ఇంకంతా వాళ్ళ అనుచర గుణం కూడా వేరే పక్క రాష్ట్రాల్లో బిజినెస్ స్టార్ట్ చేశారు. అప్పుడే స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఎటు వెళ్ళాలి మనం ఇంకా 3 నెలల తర్వాత అని. ఇంకా అవన్నీ ఏం లేదు, ఊరికే పాంప్లెట్లు పంచుకుంటారు. కామనే కదా, ఎలక్షన్ దానికి ఏదో ఒకటి పంచాలా. ఊరికే పోతే ఎప్ప వచ్చిన ఎంతకంటారు. ఎప్ప ఇంతకుముందు అయితే యూట్యూబ్ పెట్టుకో ఇట్లా పోతాండి ఏ పని చెప్పదు అండి. ఇప్పుడు ఏం లేదు, ఎప్ప అడుక్కోవాలి ఇప్పుడు ఓటేయండి అని. ఇంకేదో ఒకటి అడుక్కోవాలనుకున్నాడు, ఏదో పేపర్లు కూడా ఏదో ఒకటి ఇస్తాడు. ఏం అభివృద్ధి చేసినాడు పైప? ఏదో చూపి నాకు ఒకసారి ఏడగానే పడుతుంది అయిపో అభివృద్ధి ఏంది ధర్మవరంలో. అంతా పిప్పి పీల్ చేసేసినారు. ధర్మవరంలో వేలాది కోట్ల బిజినెస్ జరిగే ఊరిని పిప్పి పీల్ చేసినారు. ఇంకేంది ధర్మవరంలో? ఏమీ లేదు. ఎప్పుడు అడిగేది అయిపోయింది. ఇంకా ఇంకా ఎత్తిపోతుల పథకమే. చెప్పండి. సచివాలయాల్లో అడ్మిన్లు కానీ, విఆర్ఓలు కానీ, వాలంటీర్లు కానీ నెక్స్ట్ వేరే ప్రభుత్వం మారితే మీకు వచ్చిన ఇంతవరకు పథకాలు, పెన్షన్లు కానీ, ఇంకా ఇతర వాహనదారులకు ఇచ్చిన అమౌంట్ కానీ, ఇవన్నీ పథకాలు రావు, వర్తించవు అని చెప్పి అంటున్నారు. వాటి మీద మీ వరకు ఏమైనా విషయాలు వచ్చాయా? ఇవన్నీ సచివాలయంలో వాళ్ళు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనలేదు, కానీ వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు చెప్పే విధంగా ప్రోత్సహిస్తారు. ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, ఏ పథకాలు ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకము కూడా ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వాటన్నింటినీ కూడా కంటిన్యూషన్ చేస్తుంది. ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, ప్రజా ఉపయోగ పథకాలన్నీ కూడా కంటిన్యూషన్ అవుతాయి. ఏవి కూడా తీసేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అనవసరమైన ఏమన్నా వాళ్ళు వైసీపీ వాళ్ళకి లబ్ధి పొందేటివో, వాళ్ళ కార్యకర్తలు లబ్ధి పొందేటివో పోతాయి తప్ప ప్రజలు ఇప్పుడు పెన్షన్ ఉంది తీసేస్తామా చెప్పండి? 3,000 పెన్షన్ చేశారు, మేము అవసరమైతే 4,000 చేస్తాం, 5,000 చేస్తాం, కానీ తగ్గించేది ఏం లేదు కదా. అమ్మఒడి ఉంది, దాన్ని ఇంకో పేరు పెట్టి అది మన అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో పెట్టారు. అమ్మకు వందనంలో పెట్టాము. అక్కడ గ్యాస్ ప్రోగ్రామ్ పెట్టాం, మంచి గ్యాస్ సిలిండర్ ఫ్రీ. ఇంతకుముందు దీపం పథకం ఉండేది, దాన్ని అమ్మకు వందనంలో గ్యాస్ 3 సిలిండర్లు ఫ్రీ అని పెట్టా. అంటే వాళ్ళకన్నా బేసైన పథకాలే ఉంటాయి తప్ప అంతకన్నా మంచి లబ్ధి పొందే పథకాలు ఉంటాయి తప్ప పథకాలు తీసే ప్రసక్తే ఉండదు. దానికంటే జనసేన పార్టీ కూడా పొత్తున్నాం కదా, మేము కూడా మిత్రపక్షం, మేము కూడా ఖచ్చితంగా మంచి పథకాలు ఇవ్వాలని చెప్పి ప్రోత్సహిస్తాం. కానీ ఖచ్చితంగా మీరు చూస్తారు కదా, ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టో తొందరలో ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ప్రజలు ఆదరిస్తారు ఆ యొక్క మేనిఫెస్టోను కూడా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియాలో అధికారులపైన కానీ, రాజకీయ నాయకులపైన కానీ వార్తలు వచ్చేది. వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవును. నెక్స్ట్ మీ ప్రభుత్వం వస్తే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్లుగా మీడియా వ్యవస్థ నిర్వీర్యం చేసింది. తర్వాత మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు? మీడియా వ్యవస్థ, మీడియాకు అసలు ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు. మీరు ఏదన్నా కానీ పేపర్లో రాస్తే వాళ్ళ మీద కేసులు వేస్తామని బెదిరిస్తారు, తప్పుడు వార్తలు అంటారు. ఇంకా ఏమన్నంటే కుల వ్యవస్థలు, ఇవన్నీ తీసుకుని వస్తూ ఉంటారు మీడియా వాళ్ళ మీద కూడా. అంటే మేము ఇట్లా ఈ కులములు అని చెప్పేసి మీరు మా మీద రాస్తారు,
ఆ కులములు అని చెప్పి రాయరు. అసలు మీడియా కులాలు మతాలు ఏముంటాయండి? ఎక్కడ తప్పు జరిగితే అక్కడ రాస్తారంతే. ఖచ్చితంగా పేపర్లో ఏదైనా వచ్చిందంటే ఎంతో కొంత నిజం ఉంటుంది, దాంట్లో అబద్ధం ఉండదు. అబద్ధం రాయాల్సినంత అవసరం మీడియా మిత్రులకు ఉండదు. కాబట్టి తప్పకుండా మీడియాలో వచ్చినటువంటి ఏ ఒక్క న్యూస్నైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటా. అది నిజంగానే మంచి వార్త అయితే తప్పకుండా అవి మనము ఆ యొక్క ఈ ఏదైనా తప్పు అంటే ఏదైనా ప్రధానసారి తప్పు జరుగుతుందని రాస్తే ఆ తప్పు జరగకుండా ఖచ్చితంగా చేస్తాం, తప్పకుండా డెఫినెట్ గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా మీడియా అంటే చాలా ఇష్టం ఆయనకు. రైట్, అంతే కదప్పా. ఓకే, అందరికీ నమస్కారం.